వాయువ్య మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా అల్పపీడనం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పూర్తిగా విజువల్స్లో చూసుకుంటే మ్యాప్లో ఎక్కడ ఈ అల్పపీడన ప్రభావం ఉంది. దీని ప్రభావంతో పూర్తిగా సముద్రం రఫ్గా మారి పూర్తిగా భారీ స్థాయిలో వర్షాలు కూడా వస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇదంతా మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అయితే నిన్నటి రోజున సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనం అది ప్రస్తుతం ఇప్పుడు నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ ఈ ప్రాంతంలో అల్పపీడనం అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది నెక్స్ట్ నియర్లీ నార్త్ వైడ్ ట్రావెల్ చేస్తూ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోస్ట్కి 9వ తారీఖు చేరే క్రమంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్కి చూస్తే ఒక మోస్తరు వర్షాలు చాలా పలు ప్రాంతాలు ఉత్తరాంధ్ర వరకును, అలాగే దక్షిణ కోస్తాకి చూస్తే అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, పార్తీపురం అంటే ఆల్మోస్ట్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం కానీ పార్తీపురం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ ఆల్మోస్ట్ ఈ జిల్లాల వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం అంటే ఈ రోజు వరకు చూస్తే, అంటే ఈరోజు ఉదయం 8 నుంచి రేపు ఉదయం 8:30 వరకు, అలాగే నెక్స్ట్ డే 2కి అంటే రేపు 8:30 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు అయితే ఈ రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి కొన్ని జిల్లాలకైతే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకి అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని చోట్ల అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఆ జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చేటువంటి జిల్లాలు అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇవి రేపటి రోజుకి అవి. అలాగే మరికొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం అవి శ్రీకాకుళం కానీ, పార్తీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, నెక్స్ట్ కోనసీమ అండ్ కృష్ణ ఈ జిల్లాలకు చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా రేపటి రోజుకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా బలమైన ఎదుగుదలలో అయితే మనకి కోస్తా తీరంబడి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, అలాగే సీ రఫ్నెస్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కోస్తా తీరంబడి ఉన్న మత్స్యకారులు మొత్తం అందరినీ కూడా ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు చూస్తే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదం జరిగింది. అత్యధికంగా మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండలో 9 సెంటీమీటర్లు, అలాగే సీతానగరంలో అయితే 8 సెంటీమీటర్లు, నెక్స్ట్ ఇంకోటి విజయనగరంలోని మేరకముడిదాం దీంట్లో కూడా 8 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల మంచి వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది. అంటే ఏమైనా ఈ జిల్లాలకు పూర్తిగా అలర్ట్స్ ఏమైనా ప్రకటించావా? ఏమైనా రెడ్ కానీ అది ఎల్లో అలర్ట్, గ్రీన్ అలర్ట్ అలాంటి? ఈ రోజు వరకు చూస్తే ఆల్మోస్ట్ మన ఫోర్కాస్ట్ ఇచ్చిన అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ వరకే ఉంది పరిమితమయ్యాం. రేపటి నుంచి కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంది. కోస్తాంధ్ర జిల్లా పూర్తిగా ఏ విధంగా ప్రభావం చూడబోతుంది ఈ అల్పపీడన ప్రభావం? ఇది రేపటి నుంచి కొంచెం రైన్ఫాల్ ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే పూర్తిగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కోస్తా జిల్లాలో అలాగే విజయవాడలో వరదలతో ఇప్పటికే ఇంకా ప్రజలు తేరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ రానున్న రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉండడంతో ప్రజలకు పెద్ద పెను ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే వర్షాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండడంతో మరొక అల్పపీడనం రాబోతుండడంతో ఈ వర్షాలు పెద్ద స్థాయిలో కురుస్తాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. వేటకు వెళ్ళే మత్స్యకారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.